తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక చిత్తశుద్ధితోటి బలైన వర్గాలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు ఉంచినాం. నేను ఇవాళ కూడా పత్రికల్లో చూసిన కొంతమంది బలహీన వర్గాల మేధావులు, కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడుతారు. నేను అందులో పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రిగా కంటే ప్రభుత్వంలో బలహీన వర్గాల బిడ్డగా లేదా సమాజంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా మీ సంశయాలను తీర్చడానికి మేము ఒక ప్రతినిధి బృందంగా మీరు ఏడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం. దయచేసి స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క, ఇలా కులాల లెక్క దొరికింది. మనకు న్యాయం జరగడానికి కొరకు 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రచారం చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ కు తీసుకుపోదాం. నిర్ణయం నివేదిక దాకా వచ్చింది. నివేదిక అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం. మాకేం భేషజం లేదు. మేము అందరం అందులో భాగస్వాములం. మేము ఇలా భాగస్వాములుగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇవాళ మీ అందరికీ కోరుతా ఉన్నాం. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో కొంత రాజకీయపరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. ఇలా మనం ఒక ఉదాహరణ, స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులం. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయితే రోడ్డు ఫార్మేషన్ చేసినాం. ఇవాళ కులాలకు సంబంధించి ఒక లెక్క వచ్చింది. ఈ ఉన్న లెక్క, వచ్చిన లెక్క, దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి, పథకాలను పెట్టుకోవడానికి, నిధులు కేటాయించడానికి, సబ్ ప్లాన్ తెచ్చుకోవడానికి, ఇతరత్ర బీసీలకు లాభం జరిగేటువంటి విధంగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవ్వండి. గుడ్డు మీద ఎంటికలు లెక్క పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరు కోరుతా ఉన్నా. ఘర్షణ లేదు. ఇలా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒకటే ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సిఎల్పి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. అందులో ఉన్న వాళ్ళంతా మిత్రులమే, కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. నేను పెద్దలందరి దగ్గరికి ఇవాళ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు, వకలాభరణం కావచ్చు, వీళ్ళందరికీ కోరుతా ఉన్నా. అందరూ 2 గంటలకు నేను సిఎల్పి కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిణామం అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలోని 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.